ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీకు అందరికీ శుభాలు. హీబ్రూస్ 11 హీరోస్ ఆఫ్ ఫెయిత్, హెబ్రీ 11లోని విశ్వాస వీరులు ఆన్లైన్ బైబిల్ స్టడీకి మీకు స్వాగతం. ఈరోజు లెసన్ నంబర్ 11 11వ పాఠంలోనికి మనం వెళ్దాం. ప్రార్థనతో మీ బైబిల్ని మీరు సిద్ధంగా ఉంచుకోండి. దేవుని వాక్యాన్ని శ్రద్ధతో ఆలకించి మేలు పొందండి. ప్రార్థనలో నాతో ఏకీభవించండి. సర్వోన్నతుడవు, సర్వకృపానిధియగు ప్రభుడవు, సంకల్పము గల దేవుడవు, నీకే కృతజ్ఞతాస్తుతి మా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమర్పిస్తున్నాం. మా ఆన్లైన్ బైబిల్ స్టడీలో ఇంతవరకు నేర్పిన ఆత్మీయ సత్యముల కొరకు మీకు కృతజ్ఞతలు. ఇప్పుడు ఈ పాఠం ద్వారా నేర్పబోయే సత్యముల కొరకు మీకు వందనాలు. అవి మేము విని విడిచిపెట్టక వాటి ప్రకారం విశ్వాసముతో విధేయులమై దీవించబడినట్లు మా ప్రేక్షకులందరినీ, వారి కుటుంబాలను, వారి సంఘాలను దీవించమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. హెబ్రీ 11వ అధ్యాయము 22వ వచనం, హీబ్రూస్ 11:22. యోసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమమును గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించెను. ఈరోజు మన యొక్క టైటిల్ లేక మన అంశం ఏంటంటే ద విట్నెసింగ్ ఫెయిత్, సాక్ష్యమిచ్చే విశ్వాసం. విశ్వాస వీరుల గురించి మనము ఒక్కొక్కరి గురించి ఇంతవరకు ధ్యానించుకుంటూ వచ్చాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఆ తరువాత ఇప్పుడు యోసేపు. ప్యాట్రియార్క్స్, పితరులు, విశ్వాస సంబంధమైనటువంటి పితరుల్లో 4వ వాడు. అండ్ ఇక్కడ చివరి వానిగా గ్రంథకర్త యోసేపును మనకు రాశాడు. యోసేపు ఆదికాండంలోని ఒక మచ్చలేనటువంటి వీరుడు, లేకపోతే యోధుడు, విశ్వాసంలో గొప్ప దైవ సేవకునిగా గుర్తింపబడినటువంటి పరిశుద్ధుడు, అన్బ్లెమిష్డ్ హీరో ఆఫ్ జెనసిస్ అని ఆయన గురించి చెప్పొచ్చు. ఎందుకంటే ఆదికాండంలోనే మనం ఇప్పుడు దాకా చూసినటువంటి 4 మనకు కనబడతారు. అయితే అబ్రహాములో లోపాలు, పాపాలు కనబడతాయి, ఇస్సాకులో లోపాలు, పాపాలు కనబడతాయి, యాకోబులో లోపాలు, పాపాలు కనబడతాయి, ఫాల్ట్స్ కనబడతాయి. యోసేపు దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఆదికాండంలోనే కాకుండా ఎక్కడా కూడా ఫ్లాస్ అండ్ ఫాల్ట్స్ మనకు కనబడవు, లోపాలు, పాపాలు కనపడవు. ఎందుకంటే ఆయన గురించి అలాంటి వాటిని దేవుడు వాక్యంలో మనకు రాయించలేదు. ఆయన చాలా శ్రేష్టమైనటువంటి వ్యక్తిగా బైబిల్లో మనకు కనబడతాడు. ఒక రకంగా చెప్పాలంటే వాక్యము ఆయన గురించి చాలా ఉన్నతంగా, వెరీ హైలీ మాట్లాడుతున్నట్లు కూడా చూస్తాం. మరి ఇప్పుడు ఈ విశ్వాస వీరుల జాబితాలోనికి యోసేపును దేవుడు చేర్చినప్పుడు అక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదేంటంటే యోసేపు అసాధారణమైనటువంటి కార్యాలు ఎన్నో చేసినప్పటికీ ఆయన వ్యక్తిత్వానికి, ఆయన విశ్వాసానికి, ఆయన జీవితానికి, ఆయన చేసినటువంటి గొప్ప భారముతో, బాధ్యతతో కూడినటువంటి కార్యానికి సంబంధించినవి ఎన్నో ఉన్నా వాటన్నింటినీ కూడా ఇక్కడ పేర్కొనకుండా కేవలము అతడి చివరి సమయంలో, అవసాన కాలంలో, ఆయన మరణ పడక మీదకి వచ్చి చనిపోయే సమయంలో ఆయన చెప్పినటువంటి ఒక విషయం గురించి ఆ ఒకే ఒక వచనంలో రాయబడి ఉంది. సో జోసెఫ్ యొక్క ఎక్స్ట్రాడినరీ అచీవ్మెంట్స్ అన్నింటినీ కూడా హీబ్రూస్ 11 బైపాస్ చేసేసింది. ఆయన డయింగ్ డిక్లరేషన్ని మాత్రము అది మన కొరకు ఇక్కడ రికార్డ్ చేసి పెట్టింది. మరి వీరందరూ కూడా విశ్వాసము గలవారై మృతి పొందిరి అని మనం గతంలో చదివాం, విన్నాం. సో యోసేపు కూడా చనిపోయే సమయం వచ్చినప్పుడు విశ్వాసంతో చనిపోతున్నాడు. అండ్ ఆ విశ్వాసంతో ఆయన దేవుడు భవిష్యత్ కాలంలో 100 సంవత్సరాల తరువాత, 400 సంవత్సరాల తరువాత ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగమును ఏ రకంగా విడిపించుకొని నిర్గమము ద్వారా, ఎక్సోడస్ ద్వారా కనానుకు తీసుకెళ్తాడో దాని గురించి ఆయన ఇక్కడ ప్రవచనం చెప్పినట్టుగా చెప్పాడు. హెబ్రీ 10:38లో నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును అని ఏదైతే రాయబడిందో దాని ప్రకారం యోసేపు తన జీవితాన్ని జీవించి గొప్ప నీతిమంతునిగా, విశ్వాస వీరునిగా ఆ జీవితాన్ని ముగిస్తున్నప్పుడు ఈ మాటలతో ముగించాడు. మీరు ఆదికాండాన్ని తీసుకున్నట్లయితే ఆదికాండంలో
దాదాపు 13 అధ్యాయాలు యోసేపు గురించి రాయబడినటువంటి సంగతులు కనబడతాయి. ఆదికాండం 37 అధ్యాయం నుండి ఆదికాండం 50 అధ్యాయం వరకు 13 అధ్యాయాలు. అంత భాగాన్ని అబ్రహాముకు దేవుడిచ్చినట్లు అక్కడ మనం చూస్తాం. మరి అంత భాగాన్ని కేటాయించినటువంటి యోసేపు జీవితం గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు మాత్రం న్యూ టెస్టిమెంట్లో 4 దఫాలు 4 రెఫరెన్సుల్లో ఆయన గురించి దేవుడు రాయించాడు. మీరు తర్వాత వాటిని నోట్ చేసుకొని వాటిని మీరు తర్వాత చూసుకోండి. నేను ఇప్పుడు అది చదవబోవట్లేదు. మొదటిసారి యోహాను సువార్త 4వ అధ్యాయం 5వ వచనంలో యాకోబు కుమారుడైనటువంటి యోసేపు యొక్క ప్రస్తావన మనకు కనబడుతుంది. సుకార్ అనేటువంటి ప్రాంతానికి ప్రభు అయిన యేసు వచ్చినప్పుడు ఆ యొక్క ప్రస్తావన మనకు కనబడుతుంది. రెండవసారి అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 9వ వచనం నుండి 18వ వచనం వరకు స్టెఫను ఇశ్రాయేలు పితరుల చరిత్ర గురించి మాట్లాడినప్పుడు యోసేపు దగ్గరికి వచ్చినప్పుడు 5 సార్లు అతని యొక్క సంగతులను ఆయన పేర్కొన్నప్పుడు వాడతాడు. మూడవది ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనంలో ఈ 12,000 మంది ఒక్కొక్క గోత్రానికి సంబంధించిన వారిని గురించి 144,000లో పేర్కొనబడినప్పుడు యోసేపు గోత్రము నుండి కూడా ట్రైబ్ ఆఫ్ జోసెఫ్ నుండి కూడా 12,000 అని లెక్కించబడినప్పుడు. అండ్ 4వది ఇప్పుడు మనం చదివినటువంటి హెబ్రీ 11వ అధ్యాయం 22వ వచనం. మరి అన్నింటిలో కూడా యోసేపు పలికినటువంటి మాటలు, యోసేపు యొక్క రికార్డెడ్ స్టేట్మెంట్ ఆదికాండం 50వ అధ్యాయంలో మనం కాసేపట్లో చూడబోతున్నాం. అది ఈ హీబ్రూస్ 11:22లో దేవుడు మన కొరకు నమోదు చేయించాడు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడి దృష్టిలో ఏది ముఖ్యమో, దేవుని దృష్టిలో ఏది గొప్ప విషయమో దాన్నే ఆయన వాక్యంలో రాయించాడు. ఇక్కడే చాలా సందర్భాల్లో మనమైతే ఒకవేళ మనమే రాయుటకు అధికారాన్ని ఆమోదాన్ని కలిగి ఉంటే తప్పకుండా మనము యోసేపు జీవితంలో జరిగినటువంటి అనేక సంఘటనల్లో మనకు నచ్చినటువంటి వాటిని ఏరి కోరి మనం రాసేవారం. కానీ దేవుడు అట్లా చేయలేదు. దేవుడు మనలాగా ఆలోచించాడు. ఆయన యెషయాలో ఒక మాట చెప్పాడు, మీ ఆలోచనల కన్నా నా ఆలోచనలు, మీ తలంపుల కన్నా నా తలంపులు, లేక మీ మార్గముల కన్నా నా మార్గములు ఎంతో ఉన్నతమైనవి, భూమికి పైగా ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నతంగా ఉన్నవి అని ప్రభు చెప్పినట్టుగానే ఆయన ఇక్కడ చూపిస్తున్నాడు. సో యోసేపు యొక్క విశ్వాసంలో దేవుడి దృష్టిలో మెచ్చదగినది అండ్ మనకు మాదిరిగా ఇవ్వబడాల్సినటువంటిది ఏంటో అది ఇక్కడ మనకిచ్చాడు. ఈ మెసేజ్లో కూడా, ఈ లెసన్లో కూడా 2 పాయింట్స్ దేవుడి యొక్క వాక్యం నుండి మనం తీసుకుంటాం. మొదటి పాయింట్ ఏంటంటే ఫెయిత్ఫుల్ ఇన్ వర్డ్, వాక్యం విషయంలో నమ్మకముగా ఉండుట. యోసేపు వాక్యం విషయంలో నమ్మకంగా ఉన్నాడు. మరి ఇక్కడ యోసేపు యొక్క జీవిత చరిత్రలో ఉన్నటువంటి అనేక విషయాలన్నింటినీ విడిచిపెట్టేసి మరి ఆయన చరమ అంకం అంటే చివరి అంకంలో, చివరి ఘట్టంలో, లాస్ట్ అవర్స్ ఆఫ్ హిస్ లైఫ్లో ఆయన చెప్పినటువంటి మాటల్ని రికార్డ్ చేసినప్పటికీ కాసింత బ్యాక్గ్రౌండ్ని మనం తెలుసుకోవడం మనకి అవసరం. యోసేపు యొక్క స్టోరీ చాలా పాపులర్ స్టోరీ. బిలీవర్స్ మధ్యలోనే కాదు, అన్బిలీవర్స్ క్రిస్టియన్స్ మధ్యలోనే కాదు, నాన్ క్రిస్టియన్స్ మధ్యలో కూడా యోసేపు అనగానే ఒక హీరోగా, ఒక మరి గ్రేట్ పర్సన్గా, లేకపోతే మనము ఫాలో అవ్వదగినటువంటి ఒక ఉన్నతమైనటువంటి పర్సనాలిటీగా అనేకులు ఎంచుతారు. సో ఈ యొక్క యోసేపు యొక్క లైఫ్ స్టోరీ ఎట్లా ప్రారంభమవుతుంది, జీవన చరిత్ర ఎట్లా ప్రారంభమవుతుంది అంటే అతని యొక్క కలలతో, దేవుడు అతనికి ఇచ్చినటువంటి అనేక కలల గురించి బైబిల్ మనతో మాట్లాడుతోంది. సో యోసేపు యొక్క కలలు మనము అతడు యవనస్తుడిగా ఉన్నప్పుడు, టీనేజర్గా ఉన్నప్పుడు చదువుతాం. ఆ కలల విషయంలోనే అతని సహోదరులు అతని మీద మత్సరపడి మనస్తాపానికి గురై అతన్ని అడ్డు తొలగించుకోవాలని కుట్ర పన్ని అతన్ని అమ్మేస్తారు. ఇక అక్కడి నుండి యోసేపు యొక్క కష్టాలు ప్రారంభమవుతాయి. ఒక బానిసగా ఐగుప్తీలకు అమ్మబడ్డాడు, పరాయి దేశానికి వచ్చాడు, తన కుటుంబం అంతటికి దూరం అయిపోయాడు. తన తండ్రి యొక్క ప్రియ కుమారుడైనప్పటికీ ఆ తండ్రి పంచ నుండి 17 ఏళ్ల వయసులో అతడు వేరైపోవాల్సి వచ్చింది. ఆ కుటుంబానికి అతడు చనిపోయినటువంటి వ్యక్తిగా లెక్కించబడాల్సి వచ్చింది. ఇక ఐగుప్తులోనికి వచ్చాడా, అక్కడ పొతీఫర్ భార్య యొక్క బాధలో నుండి బయటపడడానికి ఒక రేపిస్ట్గా నింద పొంది అతడు చెరసాల్లోనికి పంపించబడాల్సి వచ్చింది. కటకటాలు లెక్కబెట్టాల్సి వచ్చింది. అక్కడ కూడా ఈ ఫరో యొక్క దాసులు అతడు చేసినటువంటి మేలు కార్యాన్ని జ్ఞాపకం పెట్టుకుంటాం, ఫరోకి చెప్తామని చెప్పిన తర్వాత వారి జీవితంలోనికి పోయిన తర్వాత దీన్ని మర్చిపోయారు.
అక్కడ యోసేపుకి మరలా డిసప్పాయింట్మెంట్ ఎదురైంది. అయినప్పటికీ యోసేపు యవన కాలము నుండే దేవుడిని నమ్మాడు, విశ్వాసిగా దేవుడి వైపే అతని యొక్క జీవితాన్ని తిప్పుకొని ఉంచుకున్నాడు, అలాగే ఆయన్ని వెంబడించాడు. కనుక పదే పదే ఆదికాండంలో మనం చదువుతాం, యెహోవా అతనికి తోడై ఉండెను, యెహోవా అతనికి తోడై ఉండెను, లేకపోతే అండ్ ద లార్డ్ వాజ్ విత్ హిమ్ అనేటువంటి పదాలు. అందరూ అతన్ని విసర్జించేసిన, అతడు ఏకాకిగా ఒంటరిగా మారిపోయినప్పటికీ దేవాది దేవుడు ఎన్నడూ వెడవను ఎడబాయను అని వాగ్దానం చేసినటువంటి ప్రభు మాత్రం అతడితోనే ఉన్నాడు అండ్ తన ప్రణాళిక కొరకు అతడిని సిద్ధపరుస్తున్నాడు. యోసేపుకి దేవుడి మీద విశ్వాసం అండ్ దేవుడికి యోసేపు మీద ఉన్నటువంటి ఆ ప్రేమను బట్టి సరైన సమయంలో యోసేపును దేవుడు పైకి హెచ్చించాడు. ఈజిప్ట్కి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఈజిప్ట్ దేశమంతటికే అధిపతి కాదు, ఫరో ఇంటి వారందరి మీద కూడా అధిపతి. అంటే ఆ దేశంలో ఇక ఫరో తర్వాత ఈ యొక్క యోసేపే అంత గొప్ప ఘనతలోనికి వచ్చాడు. తర్వాత కరువు వచ్చింది, కనాన్లో కూడా కరువు వచ్చింది, ప్రపంచ దేశాలన్నింటిలో కరువు వచ్చినప్పుడు అందరూ యోసేపు దగ్గరికి ఆయన యొక్క దేవుడిచ్చినటువంటి జ్ఞానమును బట్టి చేసిన ఏర్పాట్లో ధాన్యాన్ని ఆయన కూర్చాడు. అందరికీ ఆయన పంచుతున్నప్పుడు అతని సహోదరులు, తర్వాత తండ్రి, కుటుంబీకులందరూ ఆయన దగ్గరికి వచ్చారు. సో వారందరూ చావాల్సినటువంటి సమయంలో ఇతను వారికి జీవప్రదాతగా మారాడు. అండ్ ఇతను మరి యాకోబు నా కుమారుడు చచ్చిపోయాడని అనేక సంవత్సరాలు బాధపడిన తర్వాత ఇతన్ని చూసేసరికి అతని బాధ అంతా అతడు మర్చిపోతాడు. సో ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ ఈ వివరాలన్నీ కూడా అక్కడ రాయబడలేదు. అఫ్కోర్స్ యోసేపుకి ఐగుప్తులో మరి ఈజిప్షియన్ అమ్మాయితోనే పెళ్ళవుతుంది, 2 కుమారులు కలుగుతారు. ఇవన్నీ కూడా అక్కడ మన కొరకు అతని జీవితాన్ని గురించి రాయబడలేదు. కానీ అతని మరణములో అతడు పలికినటువంటి ముఖ్యమైన మాటలను రాయబడ్డం మనం చూస్తున్నాం. సో యోసేపు గురించి 3 ముక్కల్లో చెప్పాలంటే జోసెఫ్ వాజ్ ఎ పయస్ మ్యాన్. అతడు ఒక భక్తిపరుడు. దేవుడు అంటే అతనికి ఎక్కడ లేనంత భయము, భక్తి రెండు ఉన్నాయి. అతడు శోధించబడినప్పుడు చేసినటువంటి స్టేట్మెంట్ని మీరు చూస్తే, దేవుని ఎదుట నేను ఈ దుష్కార్యమును ఏ రకముగా చెయ్యగలను అన్న మాటలు మనం విన్నప్పుడు అర్థమైపోతుంది అతనికి దేవుడి పట్ల ఎలాంటి ఆలోచన అండ్ ఎలాంటి మనస్తత్వం ఉందో. సో అతడు దేవుడితో వ్యవహరించాల్సినటువంటి విషయంలో చాలా భయము, భక్తి, జాగరూకత, వినయంతో వ్యవహరించాడు. మనుషులతో వ్యవహరించాల్సి వచ్చినప్పుడు కూడా తన అన్నలు కావచ్చు, లేకపోతే పొతీఫర్ ఇంట్లో ఉన్నటువంటి ఆయన భార్య కావచ్చు, చెరసాల్లో ఉన్నటువంటి వారు కావచ్చు, అందరితో ఎలా వ్యవహరించాలో అలాగే వ్యవహరించాడు. రెండవది, జోసెఫ్ వాజ్ ఎ పేషెంట్ మ్యాన్. అతడు ఎంతో ఓర్పు కలిగినటువంటి వాడు. యవన కాలంలోనే అంత పేషెన్స్, అంత సహనం, అంత ఓర్పు మరి చాలా గొప్ప లక్షణం. ఒక మనిషి నిజంగా బలాఢ్యుడు అని ఎప్పుడు చెప్తామంటే, తొందరపడేవాడిని బలాఢ్యుడు అనరు. తొందరపడేవాడు తొణికిసలాడతాడు, తొట్టిల్లిపోతాడు, తూలిపోతాడు, కనుక వాడిని ఎవడు బలాఢ్యుడు అనరు. నిలదొక్కునేవాడిని బలాఢ్యుడు అంటారు. పేషెంట్గా ఉండేటువంటి వాడిని బలాఢ్యుడు అని అంటారు. సో యోసేపు దేవుడిచ్చినటువంటి కలలు ఎప్పుడైతే ఆయన నెరవేరుస్తాడో ఆ కాలం కొరకు, ఆ టైం కొరకు పేషెంట్గా ఎదురు చూశాడు. యోసేపు యొక్క జీవితంలో ఇన్ని మరి ఒడిదొడుకులు వచ్చినప్పటికీ, ఇన్ని రకాలుగా అతన్ని అందరూ ఆట ఆడేసినప్పటికీ, లోకము అండ్ లోకంలో ఉన్నటువంటి వారు ఎలా పడితే అలా వాడుకోపోయినా అతడు మాత్రము ఓర్పుతో దేవుడి సమయం కొరకే కనిపెట్టాడు. మూడవది, జోసెఫ్ వాజ్ ఎ పవర్ఫుల్ మ్యాన్. అతడు చాలా శక్తి కలిగినటువంటి వ్యక్తి. ఎందుకంటే అతడు తనకు వ్యతిరేకంగా తప్పు చేసినటువంటి అన్నలందరినీ క్షమించేశాడు. వారి మీద గొప్ప పొజిషన్లో ఉన్నాడు. సులువుగా పగ తీర్చుకొని వారందరి ప్రాణాలు తీసేస్తే అడిగేవాడు లేడు. అయినా అతడు క్షమించాడు. అండ్ పొతీఫరు భార్యను ఆ సమయంలో మరి వారు బ్రతుకున్నారో చచ్చిపోయారో మనకి బైబిల్లో రాయబడలేదు, చరిత్రలో కూడా మనకు అంతగా లిస్ట్ చేయబడలేదు కనుక తెలియదు. కానీ ఒకవేళ ఈయనే ప్రైమ్ మినిస్టర్ అయితే ఈయనను విండికేట్ చేసుకోవడానికి, అంటే ఈయన మీదకి వచ్చినటువంటి నిందను తొలగించుకోవడానికి వారిని వెతికి పట్టుకొని ఆ భార్యను అందరి ముందుకు తీసుకుని వచ్చి ఆమె చేత ఆ యొక్క నిజాన్ని కక్కించేవాడు. నువ్వు చెప్పింది అబద్ధం, నీవు అపవిత్రురాలవు, నేను దేవుడికి భయపడి నీతో అపవిత్రతలో పాలు పొందనందుకు నీవు నా మీద అభాండం మోపావని చెప్పించేవాడు. కానీ అదేమీ చేయలేదు, అంతా దేవుడికి వదిలేశాడు. దేవుడు మన మేలు కోసమే సమస్తమును చేశాడు అని ఆయన చెప్తాడు కదా, అందుకోసం వదిలేశాడు. సో ఒక మనిషి
వాని యొక్క గొప్పతనాన్ని ఎక్కడ చూపిస్తాడంటే అందరిలాగా తాను కూడా ప్రవర్తిస్తే అక్కడ చూపించాడు. అందరికీ భిన్నంగా అండ్ దేవుని రీతిలో చూపిస్తే అతడు గొప్ప వ్యక్తిగా ఎంచబడతాడు. దేవుడే క్షమిస్తాడు గనుక క్షమాపణ గుణం యోసేపులో మనకు కనబడుతుంది. అండ్ నిర్దిష్టమైనటువంటి తీర్మానం చేసేటువంటి లక్షణం అతనిలో మనకు కనబడుతుంది. తనను ఎలాంటి పరిస్థితుల్లో కూడా రాజీకి అప్పగించుకొని అపవిత్రమైన సుఖానికి ఇవ్వడానికి ఇష్టపడినటువంటి మనస్తత్వాన్ని బట్టి అర్థమవుతుంది. అండ్ అతడు ఐగుప్తులో గొప్ప స్థానంలోనికి వచ్చి పేరు గడించి, పైసా గడించి, పదవి గడించి, అన్ని గడించినా కూడా చనిపోయే సమయంలో వాటన్నింటి నుండి డిటాచ్మెంట్ని, అంటే ఇవేవి నాకు ముఖ్యం కాదు, వీటికి నేను దాసోహం కాదు, నాకు నా దేవుడే ముఖ్యం అన్నది చూపించాడు. కనుక అతడు ఒక శక్తి కలిగినటువంటి వ్యక్తి. అండ్ జోసెఫ్ ఇక్కడ జీసస్ క్రైస్ట్ యొక్క టైప్, యేసు ప్రభు లాంటి వ్యక్తిగా, ఆయన యొక్క మాదిరిగా మనకు కనబడతాడు. సో జోసెఫ్లో మనకు కనబడేటువంటి మరొక లక్షణం ఏంటంటే కన్సిస్టెంట్ పర్సన్, ఏకరీతిగా ఉన్నాడు. ఆయనకి మంచిగా ఉన్నప్పుడు దేవునికి స్తోత్రం, మంచిగా లేకపోతే దేవుడి మీద సనుగుడు అనే జీవన అనుభవమే లేదు. అన్ని సమయాల్లో ప్రైజ్ ద లార్డ్, అన్ని సమయాల్లో గ్లోరీ బీ టు గాడ్, అది ఆయన యొక్క జీవితం. అన్ని సమయాల్లో బీ ఫెయిత్ఫుల్ టు గాడ్ అండ్ ఫెయిత్ఫుల్ టు హిజ్ వర్డ్. సో దీన్ని బట్టి యోసేపు యొక్క విశ్వాసం ఎప్పుడో ఒడిగిపోవాల్సింది, ఎప్పుడో బ్రేక్ అయిపోవాల్సింది, విరిగిపోవాల్సింది. ఎందుకంటే అన్నలు అతన్ని గుంటలో పడేసిన తర్వాత అమ్మేసినప్పుడు, ఆ తర్వాత అతను అనవసరమైనటువంటి రీతిలో అబాండాల పాలైనప్పుడు, చెరసాల పాలైనప్పుడు, అసలు దేవాన్ని ఉన్నావా, నేను నిన్ను నమ్ముకుని నీ కొరకు ఇంత నీతిగా బ్రతికితే నన్ను నిందల పాలు అవ్వనిస్తావా, నన్ను నేరస్తునిగా మిగిలిపోనిస్తావా, నన్ను చెరసాల్లో పడవేస్తావా అన్నటువంటి ప్రశ్నలు ఏమీ లేవు. He never doubted God. He never questioned God. He never lifted his fist against God. He humbled himself. దేవుడి ఎదుట తను తాను కంప్లీట్గా తగ్గించుకున్నాడు. మరి ఈరోజు చాలామంది విశ్వాసుల విషయంలో మనము ఈ విషయాన్ని తీసుకుంటే, దేవుడికి వారికి మధ్యలో ఉన్నటువంటి వ్యవహారాన్ని చూడండి. వారు అనుకున్నది దేవుడు చేసిన ప్రతిసారి వారు ఎంతో సంతోషంతో దేవుణ్ణి సన్నుతిస్తారు. కానీ వారు అనుకున్న దానికి భిన్నంగా వారి క్షేమం కోసమే, వారి యొక్క ఆలోచన కన్నా 1000 రెట్లు ఆశీర్వాదం కోసమే దేవుడు చేసినా కూడా వారు ఆయాసపడిపోతారు. దేవుడి మీద ఇక నానా రకాలుగా అన్ని వేసేస్తుంటారు. So there is a big difference between true biblical faith and today's many believers' faith or so-called believers' faith. సో ఆయన విశ్వాసాన్ని డిచ్ చేయలేదు, విశ్వాసాన్ని విసర్జించలేదు, విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు, విశ్వాసం నుండి అధిక విశ్వాసానికి వెళ్ళాడు. దారుణమైనటువంటి వర్స్ట్ టైమ్స్లో యోసేపు ఉన్నప్పుడు ఆయన బెస్ట్ మ్యాన్గా తయారయ్యాడు. అండ్ గుర్తుపెట్టుకోండి, ఫెయిత్ ఆల్వేస్ బికమ్ స్ట్రాంగ్ ఇన్ అడ్వర్సిటీ. అంటే కష్టకాలంలో, శ్రమలో, విపత్కరమైనటువంటి పరిస్థితుల్లోనే విశ్వాసం విశాలపరచబడుతుంది, విశ్వాసము చాలా బలమైనదిగా తయారవుతుంది. అది యోసేపు జీవితంలో కూడా మనకు చూపిస్తున్నాడు దేవుడు. అండ్ విశ్వాసం అనేది దేవుడితో ముడిపెట్టబడినటువంటి విషయం, పరిస్థితులతో, మనుషులతో, ఇతరత్ర విషయాలతో ముడిపెట్టబడింది కాదు. సో ట్రూ ఫెయిత్ అనేది ఎప్పుడు మనల్ని నిలబెడుతుంది. నాకు జాన్ క్రిసోస్టోమ్ అనేటువంటి కాన్స్టాంటినోపుల్ పట్టణపు బిషప్, ఇప్పుడు అది ఇస్తాన్బుల్ అంటారు టర్కీ దేశంలో, ఆ బిషప్ జ్ఞాపకం వస్తున్నాడు. దాదాపు 1500 సంవత్సరాల క్రితం ఆయన దేవుడి కొరకు గొప్ప భక్తిపరుడిగా బ్రతికాడు, ఎన్నో బోధలు చేశాడు, అనేకులను భ్రష్టులను భక్తిలోనికి నడిపించాడు. ఆయన బోధ రాజుకి రాణికి నచ్చలేదు. సో ఆయన మీద వారికి కోపం వచ్చింది. అప్పుడు ఆయన తన స్నేహితుడికి ఉత్తరం రాసినప్పుడు ఈ రకంగా రాశాడు. ఆ ఉత్తరంలో అంటాడు, ఒకవేళ మన రాణి నన్ను దేశ బహిష్కరణ చేస్తే, నన్ను పట్టణం నుండి బయటికి వెళ్ళగొడితే నాకు ఏ రకమైనటువంటి చింత లేదు. ఆమె నన్ను వెళ్ళగొడితే నాకు ఒక సత్యం తెలుసు, భూమి యావత్తు నా దేవుడిదే. సో కీర్తన 24:1 భూమియు దాని సంపూర్ణతయు దేవునివే అని బైబిల్ చెప్తోంది. కనుక నన్ను ఎక్కడికి బహిష్కరించినా కూడా నేను దేవుని యొక్క స్థలములోనే ఉంటాను. ఒకవేళ ఆమె నన్ను 2గా రంపములతో కోయించాలనుకుంటే నా ఎదుట యెషయా ప్రవక్త మాదిరిగా ఉన్నాడు, నేనేమీ భయపడను. ఒకవేళ ఆమె నన్ను సముద్రంలో ముంచాలనుకుంటే నాకన్నా ముందే యోనా మునిగాడు, కనుక నాకేమీ భయం లేదు. ఒకవేళ ఆమె నన్ను అగ్నిలోనికి విసరాలనుకుంటే నాకన్నా ముందే షద్రక్, మెషక్, అబేద్నెగోలు దాంట్లోనికి పోయి బయటకు వచ్చారు, కనుక నాకేమీ డోకా లేదు.
ఒకవేళ ఆమె నన్ను సింహములకు వెయ్యాలనుకుంటే నాకన్నా ముందు సింహముల గుహలోనికి దానియేలు పోయి బయటకు వచ్చాడు కనుక నాకు దానియేలు సహకారిగా ఉన్నాడు. రాళ్లతో కొట్టి చంపించాలనుకుంటే నాకన్నా ముందు క్రైస్తవ లోకంలో మొదటి హతసాక్షి స్టెఫను రాళ్లతో కొట్టబడినప్పుడు దేవుణ్ణి మహిమపరిచాడు కనుక నాకేమీ సమస్య లేదు. ఒకవేళ ఆమె నా తల శిరశ్ఛేదనం చేయించాలనుకున్నా పర్వాలేదు. బాప్తిస్మం ఇచ్చి యోహాను తలను వారు తెగ్గొట్టినప్పుడు ఆయనకేమీ నష్టం కలగలేదు. సో నేను ఏ రకంగా నగ్నంగా లోకంలోనికి వచ్చానో అలాగే ఒంటరిగా లోకం నుండి వెళ్ళిపోతాను. కనుక నాకు ఏ విషయంలో చింత, ఆందోళన, భయము లేవు. నా దేవుడు నాకు తోడై ఉన్నాడు అని ఆ భక్తుడు వృద్ధాప్యంలో పలికాడు. సో ఇప్పుడు ఇలాంటి మైండ్ సెట్ ఉన్నటువంటి మనిషిని, అంటే ఈ రకమైన దృష్టికోణం, వైఖరి, యాటిట్యూడ్ ఉన్నటువంటి మనిషిని ఎవరైనా ఏం చేయగలరు? యోసేపు అలాంటి వాడనమాట. యోసేపుకి దేవుడి మీద ఉన్నటువంటి భయము, భక్తి, విశ్వాసం ఎంత బలమైనవంటే అతన్ని ఏ పరిస్థితి లేకపోతే ఏ మనిషి ఏమి చేయలేకపోయాడు. దేవుని చిత్తంలో అలా ముందుకు సాగిపోయాడు. సో ఈ యోసేపు ఇప్పుడు ఆయన మరణ కాలంలో అవసాన సమయంలోనికి వచ్చినప్పుడు ఏం చేశాడో ఇక్కడ హెబ్రీ 11:22లో రాయబడింది. తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమమును గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించెను. సో ఇతడు వెన్ హీ వాజ్ డైయింగ్ రిమెంబర్డ్ ది ఎక్సడస్. మొదటి విషయం ఏంటంటే ఆయన ఆ యొక్క ఇశ్రాయేలు కుమారుల నిర్గమమును గూర్చి ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఇక్కడ తెలుగులో ప్రశంసించి అని ఉంది. అక్కడ గ్రీకులో వాడబడినటువంటి పదాన్ని రకరకాల బైబిల్ ట్రాన్స్లేషన్స్లో రకరకాలుగా వారు ట్రాన్స్లేట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మేడ్ మెన్షన్, పేర్కొన్నాడు అని ఇంగ్లీష్లో కేజేవి, ఎన్ఏఎస్బి, ఎన్జేబిలో చెప్పారు. స్పోక్ అబౌట్, దాని గురించి మాట్లాడాడు అని ఎన్ఐవి, ఆర్ఈబి, ఎన్ఏబిలో చేశారు. అండ్ కొన్నింటిలో మాత్రము రిమెంబర్డ్, జ్ఞాపకం చేసుకున్నాడు, స్మరణకు తెచ్చుకున్నాడు అని వారు ట్రాన్స్లేట్ చేశారు. సో రియల్గా దాని యొక్క లిటరల్ మీనింగ్ ఏంటంటే ప్రశంసించడం కాదు, పేర్కొనడం కాదు, జ్ఞాపకం చేసుకోవడం. ఎందుకు అంటే ఇప్పుడు ఈ యొక్క నిర్గమం, ఇశ్రాయేలు వారు ఎక్సడస్ అనేటువంటి పదం మనకు తెలుసు. బైబిల్లో ఎక్సడస్ అని పుస్తకం ఉంది. ఆదికాండం తర్వాత పుస్తకం నిర్గమకాండం అంటాం. సో ఇక్కడ యోసేపు బ్రతికున్నప్పుడు ఎక్సడస్ ఘట్టం జరగలేదు. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుండి బయటికి రాలేదు. అతడు జ్ఞాపకం చేసుకున్నాడు అంటే గత కాలంలో ఎప్పుడో జరిగినటువంటి ఒక కార్యాన్ని, సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు అని అర్థం కాదు. భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాన్ని ఆయన చనిపోయి లోకాన్ని విడిచిపోయే సమయంలో జ్ఞాపకం చేసుకున్నాడు. భవిష్యత్తులో జరగబోతున్న విషయం గురించి ఈయనకెట్లా తెలుసు? ఆయన దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి అది ఇక్కడ ఆదికాండం 15వ అధ్యాయము 13, 14 వచనాలను మనం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. ఆయన అంటే దేవుడు అబ్రాహాముతో మాట్లాడుతున్నాడు. నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. సో ఇక్కడ ఆదికాండం 15వ అధ్యాయంలో యోసేపు యొక్క తాత అయినటువంటి, లేకపోతే ముత్తాత, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అయినటువంటి అబ్రహాముతో దేవుడు నిబంధన చేసినప్పుడు భవిష్యత్ కాలంలో జరగబోయేటువంటి ఐగుప్తు బానిసత్వం గురించి, ఇశ్రాయేలు ప్రజల బాధల గురించి, తర్వాత దేవుడే వారి యొక్క డెలివరర్గా, విమోచకుడిగా వచ్చి వారిని బయటికి తీసుకుని వచ్చి విడుదలను అనుగ్రహించేటువంటి విషయం గురించి చెప్పాడు గనుక ఇది అబ్రహాము తర్వాత ఆయన ఇంటి వారికి, అబ్రహాము తన పిల్లలందరికీ దేవుడి విషయాలు నేర్పిన గొప్ప వ్యక్తి కనుక ఇసాకుకి, ఆయన తర్వాత యాకోబుకి, ఆయన తర్వాత యోసేపుకి, ఇది వారి యొక్క ఇంట్లో ఉన్నటువంటి వారందరికీ తెలుపబడినటువంటి సంగతి. అలా యోసేపుకి ఈ విషయం తెలుసు కనుక యోసేపు ఆయన యొక్క అంటే చనిపోయేటువంటి సమయంలో, అవసాన కాలంలో ఎన్నో జ్ఞాపకం చేసుకోవచ్చు. కానీ వాటి వేటిని జ్ఞాపకం చేసుకోకుండా కేవలం ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాడంటే ఆయన హృదయంలో దేనికి ప్రాధాన్యతనిచ్చాడు, ఆయన హృదయానికి ఏది ప్రియమైనది, ఆయన హృదయం దేని కొరకు ఎదురు చూస్తోంది, ఆయన హృదయం దేని యందు నిరీక్షణ కలిగి ఉంది అన్నది మనకు అర్థమైపోతుంది.
ఇప్పుడు ఆయన ఆదికాండంలో 50వ అధ్యాయంలో యోసేపు అవసాన కాలానికి వచ్చేస్తాడు. మీరు మీ బైబిల్లో 24 నుండి 26వ వచనం వరకు గమనిస్తే జెనసిస్ 50:24-26 నేను చదువుతున్నాను. యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చి ఈ దేశంలో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మును తీసుకొని పోవెనని చెప్పెను. మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవలనని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను. యోసేపు 110 సంవత్సరములు గలవాడై మృతి పొందెను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి. అలా ఆదికాండం ఎండ్ అవుతుంది. అక్కడ రాయబడినటువంటి సంగతినే ఇక్కడ హెబ్రీ 11:22లో గ్రంథకర్త రాశాడు. ఇక్కడ మీరు 2 సార్లు యోసేపు యొక్క విశ్వాస ప్రకటనను వినే ఉంటారు. నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు అండ్ మిమ్మల్ని దేశం నుండి ఆయన చూడవచ్చినప్పుడు తీసుకొని పోతాడు అని 2 సార్లు చెప్పాడు. సో విల్ ష్యూర్లీ అని చెప్పినప్పుడు ఆయనకి దేవుడు అండ్ దేవుని యొక్క మాట, దేవుని యొక్క నిబంధన అన్న వాటి మీద ఎంత ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉందో చూడండి. ఎప్పుడో భవిష్యత్తులో దేవుడు చేస్తానన్న దాని గురించి ఆయన చనిపోయే సమయంలో జ్ఞాపకం చేసుకుని తన సహోదరులకు దాన్ని చెప్పి వారితో ప్రమాణం చేయించుకొని ఇంత గొప్పగా తన విశ్వాసాన్ని ఆయన చాటుకున్నాడు. సో నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము నిజముగా దేవుడి యందు విశ్వాసము గలవారమైతే మన ప్రస్తుతమే కాదు, మన భవిష్యత్తు గురించి కూడా మనము చాలా సరైనటువంటి తీర్మానాలు చేస్తాం. ఇది మనకు దేవుడితో ఉన్నటువంటి సంబంధం విషయంలో చాలా అవసరం. ఈరోజున మనకున్నటువంటి బలహీనమైనటువంటి క్రిస్టియానిటీలో, బలహీనమైనటువంటి క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ఒక పెద్ద లోపం ఏంటంటే, పుల్పిట్స్ నుండి బలముగా దేవుడి గురించి, దేవుని యందు మనకు ఉండాల్సినటువంటి విశ్వాసం గురించి ప్రకటించలేని పరిస్థితి. ఎందుకంటే వాక్యం చెప్తేనే కదా దేవుని యొక్క విశిష్టతలు మనుషులకు అర్థమయ్యేది. వాక్యంలో దేవుని యొక్క గుణగణములను వారు ఎక్స్పాజిట్ చేసి, అంటే చక్కగా విపులంగా ఒక్కొక్కటి విడమర్చి విపులంగా విశదపరుచుకుంటూ బోధిస్తేనే కదా జనాలకి దేవుడు ఎంత గొప్పవాడో తెలిసేది. అండ్ దేవుడు ఎంత గొప్పవాడో వాక్యం ద్వారా ఎప్పుడైతే మనకు తెలుస్తుందో, యేసుక్రీస్తు ఎంత మరి శ్రేష్ఠుడో మనకు వాక్యం ద్వారా వివరించబడుతుందో, అప్పుడు మనకు విశ్వాసం వస్తుంది. క్రీస్తుని గురించిన మాట వినటం వలన విశ్వాసం వస్తుంది. విశ్వాసం వచ్చినప్పుడు మన విశ్వాసంలో మనం ఎంతో బలముగా ఉండగలం. సో పుల్పిట్లో వీక్ ప్రీచింగ్ ఉంది కనుక, అక్కడ నుండి ఫెయిత్ డెవలపింగ్ ప్రీచింగ్ లేదు కనుక మన ప్యూస్ అన్నీ కూడా వీక్ పీపుల్తో నిండిపోయాయి. అంటే మన సంఘాల్లో, మందిరాల్లో, సభల్లో, మన ముందు కుర్చీల్లో, బల్లల్లో లేక కింద కార్పెట్ల మీద కూర్చునేటువంటి వారందరూ కూడా బలహీనమైన విశ్వాసులు. బలమైన బోధ ఉంటే బలమైన భక్తి ఉంటుంది, బలమైన బోధ ఉంటే బలమైన బ్రతుకుంటుంది, బలమైన బోధ ఉంటే బలమైనటువంటి సాక్ష్యం ఉంటుంది. ఇప్పుడు అదే లేదు కనుక యోసేపు లాంటి వారిని ఎక్కడ తయారు చేస్తాం మనం? ఇప్పుడు ఈజీగా దేమాలను, యూదాలను అయితే తయారు చేసేస్తున్నాం. సో యోసేపు తన సహోదరులకు దేవుడి యొక్క వాగ్దానమును జ్ఞాపకం చేశాడు. ఇశ్రాయేలు ఐగుప్తు నుండి బయటికి వచ్చేటువంటి నిర్గమము గురించి జ్ఞాపకం చేశాడు. అప్పుడు వారు బయటికి పోయేటప్పుడు తాను ఇప్పుడు చనిపోతున్నాడు కనుక తన యొక్క ఎముకలను వారితో పాటు తీసుకుపోమన్నాడు, శల్యములను వారితో పాటు తీసుకుపోమన్నాడు. యాకోబైతే నన్ను కనాన్లోనే పాతి పెట్టమన్నాడు. అది లాస్ట్ లెసన్లో మనం చూసాం. కనాన్లోనికి తీసుకెళ్ళి ఆయన్ని ఆ యొక్క అబ్రహాం, ఇసాకుల స్థలంలో ఆ సమాధుల దగ్గరే పాతి పెట్టేశారు. కానీ యోసేపు నన్ను తీసుకెళ్ళి అక్కడ పాతి పెట్టమనట్లేదు. దానికి కూడా ఒక కారణం ఉంది, అది ఇప్పుడు మనం కాసేపట్లో చూస్తాం. కానీ మనమందరం పోయినప్పుడు, నిర్గమం వచ్చినప్పుడు, ఎక్సోడస్ వచ్చినప్పుడు, అప్పుడు నా బోన్స్ని తీసుకెళ్ళండి. మరి అప్పటిదాకా బోన్స్ ఇక్కడ ఎందుకు ఉండాలో అది కూడా కాసేపట్లో మనకి దేవుడు చూపిస్తాడు. సో ఒకటి, దేవుడు ఏదైతే చెప్పాడో అది ఖచ్చితంగా ఖాయము, అంటే అది నెరవేరుతుంది. అంటే ఈ ప్రజలందరూ కూడా ఈ యొక్క పరాయి దేశంలో బానిసలుగా ఉంటారు. వీరి మీద వారి ఆజమాయిషి ఉంటుంది, వారి అధికారం ఉంటుంది. వీరు చాలా ఆయాసానికి గురవుతారు. తర్వాత వీరిని దేవుడు దర్శిస్తాడు, వీరిని విడుదల చేస్తాడు అనేది ఆయన బలముగా నమ్మాడు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ
మనకు రాయబడినట్లుగానే మీరు తర్వాత గ్రంథాన్ని తిప్పితే నిర్గమకాండం, ఇక్కడ 50 అయిపోగానే నిర్గమకాండంలో 1వ అధ్యాయం 8వ వచనానికి రాగానే, అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను. చూడండి చరిత్ర ఎట్లా మారిపోయిందో, దేవుడు చెప్పింది ఎలా జరగడం ప్రారంభమైపోయిందో. యోసేపును ఎరుగని రాజు ఐగుప్తుకు వచ్చాడు. యోసేపును ఎరుగనటువంటి మనుషుడు ఉన్నాడా? ప్రపంచంలో అందరూ ప్రతిపూట భోజనం చేస్తున్నారంటే యోసేపు పుణ్యమా అనుకునేవారు. ఆయనే కదా ఈ యొక్క గొప్ప ఆలోచన చేశాడు. ఫరోకి దేహానికి బలం ఉంది కానీ బుర్రకు బుద్ధి లేదు. అందుకనే యోసేపును దేవుడు అక్కడ పెట్టాడు. యోసేపే ఫరో యొక్క హెడ్ అన్నమాట. అంటే రియల్గా రైట్ థింకింగ్, వైజ్ థింకింగ్ అండ్ కంట్రీ అండ్ నేషన్ లేక వరల్డ్ యొక్క వెల్బీయింగ్ కొరకు, వారి యొక్క ప్రొటెక్షన్, లైఫ్ యొక్క మరి సంరక్షణ కొరకు దేవుడి చేత వాడబడ్డాడు. సో యోసేపును మరిచిపోయేటువంటి రాజు వచ్చాడంటే అది ఎంత దారుణమైనటువంటి విషయం. అయితే దేవుడు చెప్పినట్టుగానే ఇదంతా జరిగింది. కాకపోతే ఇక్కడ యోసేపు విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. ఒక బైబిల్ కామెంటేటర్ చక్కగా దీని గురించి ఆయన యొక్క కామెంటరీలో రాస్తాడు. యోసేపు ఐగుప్తులోనికి వచ్చినప్పుడు అతడు 17 సంవత్సరాల వయస్కుడు. ఆదికాండం 50వ అధ్యాయం ప్రకారం యోసేపు ఐగుప్తులో చనిపోయినప్పుడు అతనికి 110 సంవత్సరాలు. అంటే అతడు ఐగుప్తులో 93 సంవత్సరాలు బ్రతికాడు. 93 years హీ లివ్డ్ ఇన్ ఈజిప్ట్. ఈజిప్ట్ ఏంటి? దేవుడిని ఎరుగనటువంటి దేశం, అన్య జనాంగముతో నిండినటువంటి దేశం, ఆధ్యాత్మికంగా చితికిపోయినటువంటి చచ్చినటువంటి దేశం, ప్రతి విధమైనటువంటి వికృతమైనటువంటి విగ్రహారాధన ఉండినటువంటి దేశం, పశువులను, పిశాచులను అండ్ పాకే పురుగులను, పాములను సమస్తమును ఆరాధించేటువంటి దేశం. ఆ దేశంలో 93 ఏళ్ళు బతికాడు. ఫరో ఎలాంటి వాడో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ ప్రతి విధమైనటువంటి సుఖం అందుబాటులో ఉంది. ఈయన అనుకుంటే ఏ పాపమైనా చేయొచ్చు, అడిగే నాదుడే ఉండడు. అలాంటి దేశంలో బ్రతికాడు. దేవుని భయం లేనటువంటి దేశంలో బ్రతికాడు. అండ్ ఫరో యొక్క సెకండ్ మరి అంటే ప్రైమ్ మినిస్టర్గా ఆయన తర్వాత దేశంలో అంత గొప్ప వ్యక్తిగా ఉన్నాడు. సో వీరి యొక్క కల్చర్, వీరి యొక్క సెలబ్రేషన్స్ ఈయన మీద ఒత్తిడిని తెచ్చేవి. అలాగే మనం కూడా ఉండాలి. ఫరో గారు చేస్తే నేను చేయకుండా ఎట్లుంటాను, మా యొక్క ప్రెసిడెంట్ చేస్తే ప్రైమ్ మినిస్టర్గా నేను చేయకుండా ఎట్లుంటాను, ఆయన విందుల్లో పాల్గొంటే నేను పాల్గొనాలి, ఆయన విగ్రహ పూజలు చేస్తే నేను చెయ్యాలి, ఆయన ఇది అది పాపములో లీనమవుతే నేను కూడా అవ్వాలి. ఎందుకంటే రాజు చేసినట్టే కదా ప్రజ కూడా చేయాలి, అండ్ ముఖ్యంగా ప్రైమ్ మినిస్టర్. సో ఇలాంటి ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ, అండ్ ఆయన యొక్క భార్య కూడా అసేనాత్ కూడా ఈజిప్షియన్ లేడీయే కదా, అక్కడి నుండి వచ్చినటువంటి వ్యక్తే కదా. ఆమె కూడా బహుశా యోసేపును చేస్తే తప్పేముంది, మనం ఈ దేశానికి సంబంధించిన వారం, మీరు ఈ దేశంలో ఇంత పెద్ద హోదాలో ఉన్నారు, మరి ఈ దేశ సంస్కృతిని మర్యాదను గౌరవించకపోతే ఎట్లా, మనకి ఇదే జీవన విధానంగా ఉండకపోతే ఎట్లా అని కూడా అని ఉండొచ్చు, మనకు తెలీదు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఏం చేశాడంటే తన ఇస్రాయేలియత్వాన్ని, అంటే తన యొక్క ట్రూ ఇస్రాయలైట్ నేచర్ని విడిచిపెట్టలేదు. ఆయన ఈజిప్షియన్గా మారలేదు. దట్స్ ద గ్రేట్నెస్ ఇన్ జోసెఫ్. అది యోసేపులో ఉన్నటువంటి గొప్పతనం. కనాన్లో 17 ఏళ్లే ఉన్నాడు, ఐగుప్తులో 93 ఏళ్ళు ఉన్నాడు, కానీ ఐగుప్తీయుడు అవ్వలేదు. ఈ రోజున ఎంతోమంది రక్షించబడినటువంటి సోకాల్డ్ క్రైస్తవులు లోకంలో 4 రోజులు ఉండేసరికి లోకస్తుల్లాగా తయారైపోతున్నారు. అసలు వారిలో భక్తి ఉందా, వారికి దేవుడు అంటే భయం ఉందా, అసలు వీరికి బైబిల్ తెలుసా, అసలు వీరు క్రీస్తునందు ఉన్నటువంటి వారేనా అని అడగాల్సినటువంటి పరిస్థితుల్లో వారు కనబడుతున్నారు. ఎందుకంటే వారిని లోకం అంతగా ప్రభావితం చేస్తుంది. అండ్ వారేం పెద్ద ప్రైమ్ మినిస్టర్లు కూడా కాదు, వారికి ఫరో యొక్క అనుగ్రహం కూడా లేదు, వారికి యోసేపుకున్న దాంట్లో 1% కూడా లేవు. అలాంటి ఫెసిలిటీస్ కావచ్చు, అలాంటి గొప్ప గొప్ప అంశములన్నీ అందుబాటులో ఉండడం కావచ్చు. సో యోసేపు శక్తిగలవాడు అని నేను ఎందుకన్నానంటే, చుట్టూ ఇన్ని ఒత్తిళ్లున్నా, ఇన్ని ప్రెషర్స్ ఉన్నా, ఇన్ని ప్లెషర్స్ అందుబాటులో ఉన్నా, ఇంత భయంకరమైనటువంటి ఎన్వైరన్మెంట్లో ఆయన ఉన్నా కూడా ఆయన అలాగే నిలబడ్డాడు, నిటారుగా వంగలేదు. మీకు ఏమి లేకుండానే మీరు వంగుతున్నారు. ఇప్పుడంతా బెండింగ్ ట్రెండే, అంటే వంగిపోయే ట్రెండే, వంగిపోయే వాళ్ళే ఎక్కువ క్రిస్టియానిటీలో. నిటారుగా షద్రక్, మెషక్, అబెద్నగోలు నిలబడ్డారు, యోసేపు నిలబడ్డాడు, నిలబడేవారు తక్కువ. ఆ భక్తుడు అంటాడు,
ఒక కుక్క గొడుగుని, మష్రూమ్ని నువ్వు పెంచాలంటే ఎక్కువ కాలం పట్టదు. కానీ ఒక ఓక్ ట్రీని, ఒక బలమైనటువంటి వృక్షాన్ని పెంచాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది. సో యోసేపు జీవితంలో దేవుడి యొక్క పరిస్థితిని ఎందుకు తీసుకుని వచ్చాడంటే అతన్ని తయారు చేయడానికి. గాడ్ ప్రిపేర్డ్ జోసెఫ్, గాడ్ మేడ్ జోసెఫ్. సో యోసేపు చనిపోతున్నప్పుడు ఆయన ఎంత ఆస్తిని కూర్చాడు, ఆయనకి ఎలాంటి సుఖభోగాలు అనుభవించాడు, ఆయన పిల్లలకి ఏమేమి విడిచిపెడుతున్నాడు, ఇవేమీ ఆయన ఆలోచించట్లేదు. ఆయన కేవలం భవిష్యత్తులో దేవుడు చెప్పినటువంటి దాన్ని చేస్తాడు అన్నదాన్ని ఆలోచిస్తూ దాని కొరకు సిద్ధపడ్డాడు కనుక తన సహోదరులను కూడా సిద్ధపరుస్తున్నాడు. సో ఒక భక్తుడు అంటాడు, జాన్ క్యాల్విన్ అనే భక్తుడు, ఆయనకింత ఆస్తి, సుఖము, ఘనత అన్నీ ఉన్నా కూడా ఆ పరిశుద్ధుడు మాత్రం వీటి పట్టులో లేకుండా దేవుడు చేసిన వాగ్దానమును బట్టి అతడు బ్రతికాడు కనుకనే అతని విశ్వాసం బలమైనది. సో నా ప్రియ సహోదరి సహోదరులు ఆలోచించండి, జోసెఫ్ మైండ్లో ఆ టైంలో ఈజిప్షియన్ ప్యాలెసెస్ లేవు. నేను చచ్చిపోతే నన్ను ఒక చక్కని బంగారు శవపేటికలో పెట్టి ఈజిప్షియన్ పిరమిడ్లో పెట్టండి అని చెప్పలేదు. నేను ఈజిప్ట్ పిరమిడ్స్ చూశాను. ఈజిప్ట్లో తుతాంఖామున్ యొక్క గోల్డెన్ 5 బంగారు పెట్టెలతో పెట్టినటువంటి శవపేటికని కైరో మ్యూజియంలో చూశాను స్వయంగా. సో యోసేపుకి అలాంటి ఆధిక్యత ఉందండి. ప్యాలెస్లో, పిరమిడ్స్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వ్యక్తిగా ఆయన ఇప్పటికి కూడా ఉండిపోవచ్చు. కానీ ఇవన్నీ ఆయనకు ముఖ్యం కాదు. ఆయనకి ఏంటి ముఖ్యం అంటే ప్రామిస్ ఆఫ్ గాడ్, ద వర్డ్ ఆఫ్ గాడ్, గాడ్స్ విల్. ఎంత గొప్ప వ్యక్తో చూడండి. సో ఈజిప్ట్ ఆయనలో నుండి దేవుని వాక్యాన్ని తీసివేయలేకపోయింది. వరల్డ్ కుడ్ నాట్ ఇరేజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ హిస్ హార్ట్, ఫ్రమ్ హిస్ లైఫ్. అండ్ ఈ రోజున దేవుడి వాక్యాన్ని ఈ లోకము నీలో నుండి తొలగిస్తుంటే నీవు అసలు విశ్వాసివేనా? ఎందుకని ఇంత దానికి ప్రాధాన్యతనిచ్చాడు అనే ప్రశ్నకు కూడా ఒక మాట ఆన్సర్ ఇవ్వనివ్వండి. ఎందుకంటే ఈ ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వచ్చి కనాన్లోనికి వచ్చినప్పుడు ఈ జనాంగం, ఇశ్రాయేలు జనాంగం అక్కడ దేవుని యొక్క ఆలోచన చొప్పున ఆయన యొక్క ఆశయం మేరకు ముందుకు సాగినప్పుడు వీరి ద్వారానే ప్రపంచాన్ని దీవించేటువంటి మానవుల రక్షణ కొరకు నిజమైనటువంటి రక్షకుడు లోకానికి రావాలి. సో వీరు నాశనం అయిపోతే మనకి మిగిలింది నిత్య నాశనమే. వీరు నిరంతరము క్షేమంగా ఉంటే ప్రపంచంలో అనేకులు నిత్య జీవానికి వారసులు అవ్వడానికి వీరి మధ్య నుండి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రపంచంలో కాలము సంపూర్ణమైనప్పుడు వస్తాడు కనుక వీరిని పరిరక్షించుట, వీరి కొరకు ఆలోచించుట యోసేపు ముఖ్యమైపోయింది. సో యోసేపు యొక్క విశ్వాసం ఏంటంటే భవిష్యత్తులోనికి చూసినటువంటి విశ్వాసం. ఆయన ప్రస్తుతం కోసమే బ్రతికే వ్యక్తి కాడు, ఆయన గతంలో బ్రతికే వ్యక్తి కాడు, ఆయన భవిష్యత్తును చూచినటువంటి వ్యక్తి కనుక చనిపోయే సమయంలో గొప్ప విశ్వాసమును కనుపరిచినటువంటి వ్యక్తిగా తన జీవితాన్ని ఆయన ముగించాడు. ఇక సెకండ్ దాంట్లోనికి వస్తే ఫ్రూట్ఫుల్ ఇన్ విట్నెస్. ఆయన సాక్ష్యంలో ఆయన ఫలభరితుడిగా మారాడు. ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త మనకి 11:22 ఏమని చెప్తాడు? తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించెను. తన యొక్క రిమైన్స్ లేకపోతే తన బోన్స్, తన ఎముకలను గురించి సహోదరులకు యోసేపు ఆజ్ఞాపించాడు. ఇంగ్లీష్లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, ఏం చేయాలో చెప్పాడు. కానీ ఆ యొక్క ఇన్స్ట్రక్షన్స్ మన కొరకు బైబిల్లో రికార్డ్ చేయబడలేదు. ఆయన స్పెసిఫై చేసింది ఏంటంటే, మిమ్మల్ని దేవుడు ఎప్పుడైతే ఈ దేశము నుండి ఇక పూర్తిగా మన జాతిని, మన జనాంగం అంతటిని కూడా ఈ దేశం నుండి ఆయన వాగ్దానం చేసిన మన పితరులకు ఇస్తానని చెప్పినటువంటి ఆ దేశానికి తీసుకెళ్తాడో ఆ రోజున మీతో పాటు నా ఎముకలను తీసుకొని వెళ్ళండి, ఇది మాత్రం ఖచ్చితంగా చేయండి. సో చాలా అద్భుతంగా యోసేపు ఆ యొక్క ఫ్యూచర్లో జరగబోయేటువంటి ఎక్సడస్ కోసం తన యొక్క బరియల్ ప్లాన్స్ని వేసుకున్నాడు అని చెప్పచ్చు. ఒకప్పుడు చనిపోక మునిపే చాలామంది భక్తులు మేము చనిపోయినప్పుడు ఫ్యూనరల్ పలానా స్థలంలో జరగాలి, పలానా సేవకుడు చెయ్యాలి, ఈ పాటలు పాడాలి, ఈ రకంగా ప్రసంగం చేస్తే బాగుంటుంది అని ముందే వీలునామాలో రాసుకునేవారు. సో యోసేపు తన యొక్క మరణం గురించి, తర్వాత దేవుడు ఆయన సమయంలో అంటే దాదాపు 400 సంవత్సరాల తర్వాత వీరిని దర్శించి వీరిని విడుదల చేసేటువంటి సందర్భంలో అతని యొక్క ఎముకలను తీసుకెళ్ళమని ఆయన కోరుకున్నాడు. థామస్ ఎక్వైనస్ అనేటువంటి క్యాథలిక్ థియోలోజియన్ ఒక మంచి మాట అన్నాడు, ద థింగ్స్ దట్ వీ లవ్ టెల్ us వాట్ వీ ఆర్. మనం ఏ విషయాలనైతే ప్రేమిస్తామో అవి మనము ఎలాంటి వారమో చెప్తాయి.
సో నీవు దేన్నైతే ప్రేమిస్తావో అదే నిన్ను నీవెలాంటి వాడవో బయటికి చూపించేస్తుంది. సో యోసేపు ఆ దేవుడి వాగ్దానాన్ని ప్రేమించి ప్రాణం విడిచే ముందు దాని గురించి ప్రస్తావించాడు కనుక ఆయన ఎలాంటి వాడో మనకు అర్థమైపోయింది. ఈజ్ ఎ గాడ్లీ మ్యాన్, దేవుడి యొక్క మనిషి, దైవ భీతి కలిగిన మనిషి. అంత మాత్రమే కాదు, దేవుడికి దాసోహమైనటువంటి మనిషి. సో యోసేపు ఆదికాండం 37వ అధ్యాయం 2వ వచనంలో 17 ఏండ్ల వయసు కూడా అయి ఉన్నప్పుడు అక్కడి నుండి ఆయన బయటకు వచ్చి ఆదికాండం 50వ అధ్యాయం 26వ వచనంలో 110 సంవత్సరాలకు ఆయన చనిపోయాడు. చనిపోయినప్పుడు ఆయన నా ఎముకలను తీసుకుపోమని చెప్పాడు. ఇప్పుడు ఇశ్రాయేలీలు దీన్ని గైకొన్నారా అంటే గైకొన్నారు, చాలా జాగ్రత్తగా గైకొన్నారు. మీరు అక్కడే నిర్గమాకాండం 13వ అధ్యాయము 19వ వచనాన్ని చూస్తే, అంటే ఎక్సోడస్ 13:19 నేను చదువుతున్నాను. ఇప్పుడు దేవుడు వారిని దర్శించి తీసుకుపోయేటువంటి సమయంలో వారు ఏం చేశారు? మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకుని వచ్చాను, అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకుని పోవాలని ఇశ్రాయేలీయుల చేత రూఢిగా ప్రమాణము చేయించుకొని ఉండెను. సో జోసెఫ్ అలాంటి ప్రామిస్ని తీసుకున్నాడు కనుక మోజెస్ ఇక్కడ నుండి బయటికి వెళ్ళే సమయంలో మరి ఈ యొక్క ఎముకలను తీసుకుని వచ్చాడు. ఇప్పుడు ఒక్కసారి ఆ చిత్రాన్ని మీరు ఆలోచించండి. అకస్మాత్తుగా ఎవ్వరూ అనుకోని రీతిలో ఇశ్రాయేలు వారికి దేవుడి కృపచేత మోషే ద్వారా విడుదల వచ్చేసింది. అన్ఎక్స్పెక్టెడ్ టైంలో వారి యొక్క డిపార్చర్ అనౌన్స్మెంట్ జరిగినప్పుడు మరి వారు ప్రిపరేషన్ చేసుకోవాలి కదా. 400 ఏళ్ళు ఈ దేశంలో ఉన్నారు. ఇక ఫస్ట్ టైం ఆ తరం వారి దేశానికి పోతున్నప్పుడు వారు ఏం తీసుకెళ్ళాలి, ఏం తీసుకెళ్ళొద్దు, ఏం వదలాలి, ఏ రకంగా సిద్ధపడాలి, ఆ ప్రిపరేషన్స్లో ఉండాలి కదా. ప్రతి ఒక్కరింట్లో హడావిడి, ప్రతి ఒక్కరి కుటుంబంలో మరి చాలా గొప్ప ఆనందం. చిట్ట చివరికి దేవుడు మనల్ని దర్శించాడు, దేవుడు మనల్ని దీవించబోతున్నాడు, బానిసత్వము నుండి మనం బయటపడబోతున్నాం, మన పితరులకు దేవుడు చేసినటువంటి వాగ్దానమును మనము కైవసం చేసుకోబోతున్నామని మరి వారు కింద మీద పడుంటారు. కానీ అలాంటి క్రిటికల్ జంక్చర్లో కూడా వారు మర్చిపోయింది ఏంటంటే యోసేపు ఎముకలను మర్చిపోలేదు. యోసేపు ఎముకలను ఖచ్చితంగా తీసుకున్నారు. వారికి విలువైన వస్తువులన్నీ తీసుకున్నారు. ఐగుప్తీయులను అడిగి బంగారము తీసుకున్నారు, అన్ని ఒలిపించుకున్నారు. దాంతో బయటకు వచ్చిన వారికి అన్నింటికన్నా ప్రశస్తమైంది ఏంటంటే జోసెఫ్స్ బోన్స్, యోసేపు యొక్క ఎముకలు. ఎందుకంటే ఆ ఎముకలు వారికి భవిష్యత్తు ఉంది అని చూపించడానికి అంతవరకు రుజువుగా నిదర్శనగా ఉండి ఉన్నాయి కనుక వాటిని వారు అండ్ ఆ యొక్క యాత్రలో కూడా వారికి నిరంతరము గుర్తు చేసేందుకు అవకాశాన్ని కల్పించేవిగా ఉంటాయి కనుక అవి వారికి అవసరం. స్పిరిచువల్ సింబల్ అని చెప్పొచ్చు. సో దాన్ని బట్టి వారు వాటిని తీసుకొని వచ్చారు. ఇక యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 32వ వచనాన్ని కూడా మనం చూస్తే, జాషువా 24:32 ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో అనగా యాకోబు నోరు వరహాలకు షెకెము తండ్రి అయిన హామోరు కుమారుల యొద్ద కొనిన చేని భాగములో వారు పాతిపెట్టిరి. అవి యోసేపు పుత్రులకు ఒక స్వాస్థ్యముగా ఉండెను. సో ఈ ఎముకలు, యోసేపు యొక్క ఎముకలు యోసేపు యొక్క పుత్రులకు, ఆయన యొక్క డిసెండెంట్స్కి అవి ఒక పొజెషన్గా, స్వాస్థ్యముగా ఉండినాయి అని బైబిల్ చెప్తోంది. ఇప్పుడు యోసేపు ఎముకల గురించే బైబిల్ మాట్లాడుతోంది, కానీ మిగతా వారి ఎముకల గురించి బైబిల్ మాట్లాడట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మోషే ఎముకలు ఎక్కడున్నాయో మనకి తెలియదు, అహరోను ఎముకలు ఎక్కడున్నాయో మనకి తెలియదు, దానియేలు ఎముకలు ఎక్కడున్నాయి, ఇర్మియా ఎముకలు ఎక్కడున్నాయి మనకి తెలియదు. అపోస్తలులోనే ఓకే, పేతురు ఎముకలు ఎక్కడున్నాయో మనకు తెలుసు, రోమ్లో, వాటికన్లో, ఆ యొక్క సెయింట్ పీటర్స్ బసిలికాలో పెట్టారు అని వారు చెప్తారు, చరిత్ర చెప్తోంది. సరే, నేను చూశాను, ఓకే అక్కడ ఉన్నాయి అనుకుందాం. పౌలి ఎముకలు ఎక్కడున్నాయి? సెయింట్ పాల్స్ కథీడ్రల్ రోమ్ పట్టణానికి అవతల అక్కడున్నాయి, నేను పోయి చూశాను. అయినా అవి పౌలి ఎముకలో కాదో మనకి తెలియదు, వారు చెప్పారు, చరిత్ర చెప్తోంది కనుక నమ్ముతున్నాం. కానీ ఇంకా నేను టార్సస్ పట్టణానికి వెళ్ళాను. టార్సస్ పట్టణంలో పౌలు పుట్టాడు, పెరిగాడు, అక్కడే దానియేలు సమాధి ఉంది. కానీ అక్కడ దానియేలు ఎముకలు ఉన్నాయో లేవో నాకు తెలియదు. చెప్పారు, చరిత్రలో ఈ రకంగా నమోదు చేయబడింది, బట్ వీఆర్ నాట్ ష్యూర్. బట్ వన్ థింగ్ ఈజ్ ష్యూర్, జోసెఫ్ యొక్క ఎముకలు ఎక్కడున్నాయో మనకు తెలుసు, ఎందుకంటే బైబిల్ చెప్తుంది, దేవుడు చెప్పాడు కనుక. సో యోసేపు ఎముకలకు అంత ఇంపార్టెన్స్ ఏంటి, మిగతా వారి ఎముకలకి అంత ఇంపార్టెన్స్ లేకపోవడం ఏంటి? చాలామంది అపోస్తలు వారి ఎముకలు ఎక్కడున్నాయో మనకి తెలియదు.
యోసేపు యొక్క ఎముకలు దేవుని వాగ్దానంతో ముడిపెట్టబడి ఉన్నాయి కనుక వాటికి ప్రాముఖ్యత. అంతేగాని యోసేపు యొక్క ఎముకలకి ఏమీ వేరే స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ లేదు, ఆత్మీయ ప్రాముఖ్యత ఏమీ లేదు. అవి దేవుని వాగ్దానాన్ని సూచించే విషయాలుగా ఉన్నాయి కనుకనే అవి దృష్టిలో దేవుడు పెట్టుకున్నాడు. ఇప్పుడు నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడి వాగ్దానమును అంతగా యోసేపు ఆధారం చేసుకున్నాడు కదా, మరి మనము దేవుడి వాగ్దానాన్ని అలా ఆధారం చేసుకుంటున్నామా? మరి మనము దేవుడి వాగ్దానాన్ని అదే ప్రకారం ఆధారం చేసుకుంటున్నామా? దేవుడి వాక్యాన్ని అలాగే గౌరవిస్తున్నామా? దేవుడి విషయములను అంతే గంభీరంగా మనం తీసుకుంటున్నామా? ఒకవేళ తీసుకోకపోతే మనం విశ్వాసులం ఎట్లా అవుతాం? అండ్ విశ్వాసులమే అవ్వకపోతే మనం విధేయులం ఎట్లా అవుతాం? సో దేవుడు మనల్ని విమోచించింది అండ్ తన వెంట రమ్మని పిలిచింది ఎందుకు అంటే ఆయన ఆలోచన, ఆయన ఆజ్ఞ మనం గైకొనడానికి. ఆ జీవం గల దేవుడున్నాడు, ఆయన సర్వోన్నతుడు, సర్వశక్తి గల దేవుడు, ఆయనే అందరికీ సర్వలోకానికి న్యాయాధిపతి అయిన దేవుడు అని మనం ఒప్పుకొని చెప్పుకొని ఆయన రాసించినటువంటి వాక్యానికి మనం లెక్క చేయకపోతే ఆ జీవం గల సర్వోన్నతుడైన సర్వలోకానికి న్యాయాధిపతి అయినటువంటి దేవుడిని లెక్క చేయట్లేదు. దేవుడిని లెక్క చేస్తున్నావు అంటే దాని అర్థం ఏంటంటే ఆయన వాక్యాన్ని నీవు గౌరవించి దానికి లోబడినప్పుడే. సో యోసేపుకి ఉన్నటువంటి విశ్వాసం మనకుందా? తన ఎముకలను తన సహోదరులకి ఆయన అప్పగించాడు. ఆ సహోదరులే నమ్మక ద్రోహం చేసి ఆయన్ని అమ్మేశారు. వాళ్ళని ఆయన క్షమించాడు అన్నదానికి ఇది ఇంకొక నిదర్శన. నిజంగా హోల్ హార్టెడ్గా వారిని క్షమించాడు అన్నదానికి గ్యారంటీ ఏంటంటే హీ ట్రస్టెడ్ దెమ్ విత్ హిస్ బోన్స్. సో వారిని తన ఎముకలను బట్టి నమ్మగలిగాడు. ఇక్కడ యేసుక్రీస్తులాగా మనందరికీ నూతన నిబంధనలో 2000 సంవత్సరాలుగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేశాడు? పరిశుద్ధ బల్లను పెట్టాడు. ఆ బల్ల దగ్గరికి మనం వచ్చిన ప్రతిసారి ఆయన మనకేం వాగ్దానం చేశాడు? అండ్ త్వరలో ఆయన తిరిగి రాబోతున్నాడు, పరలోకానికి తీసుకెళ్తాడు, మనం ఇక ఆయనతో నిత్యం కాపురంలో ఉంటాం. ఆయన శిలువ కార్యం, ఆయన సమాధిని గెలుచుట, పునరుత్థానం, ఆయన తిరిగి వచ్చుట అండ్ ఆ తర్వాత నిత్యకాలం గురించి మనం ఎలా మెమోరియల్గా దాన్ని తీసుకుంటామో యోసేపు యొక్క ఈ ఎముకలు కూడా ఆయన సహోదరులకు అండ్ వారి తరతరాల వంశముల వారికి మెమోరియల్గా ఉంటాయి. 400 ఏళ్ళు వారు ఐగుప్తులో ఉండాలి కదా, మరి వారిని ధైర్యపరచడానికి, బలపరచడానికి, వారిని ప్రోత్సాహపరచడానికి, వారికి నిరీక్షణ ఇవ్వడానికి, వన్ డే గాడ్ ఈస్ గోయింగ్ టు ఫుల్ఫిల్ హిస్ ప్రామిస్, వన్ డే గాడ్ ఈస్ గోయింగ్ టు డెలివర్ అస్, దేవుడి వాగ్దానాన్ని ఒకరోజు నెరవేరుస్తాడు, మనల్ని విడుదల చేస్తాడు అన్నదానికి ఇదొక మెమోరియల్గా. ఇప్పుడు యోసేపు యొక్క ఆ దేహాన్ని వారేం చేశారో ఇక్కడ మనం చదివాం. ఆదికాండం 50వ అధ్యాయంలో చివరి వచనం, వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి. సో ఎంబామ్ చేశారు, ప్రిపేర్ చేశారు అండ్ దాన్ని ఒక కాఫిన్లో పెట్టారు, శవ పేటికలో పెట్టారు. బరీ చేయలేదు, దాన్ని భూమి కింద పాతి పెట్టలేదు, అది భూమి మీదే ఉంది. భూమి మీద ఉండడం చేత అది వారికి ఒక మెమోరియల్గా ఉంది. సో ఈ ఇశ్రాయేలీలు ఈ పెట్టెను తీసుకొని వారు కనానుకు వచ్చినప్పుడు, అటు ప్రయాణంలో ఉన్నప్పుడు ఐగుప్తు నుండి వారు 2 పెట్టెలు మోస్తున్నారు. ఒకటేమో నిబంధన మందసం, ఆర్క్ ఆఫ్ ద కవర్నెంట్, ఇంకొకటేమో ద బాక్స్ విచ్ హ్యాస్ ద బోన్స్ ఆఫ్ జోసెఫ్, యోసేపు ఎముకలు ఉన్న పెట్టె. అవి 2 పెట్టెలకి ప్రాముఖ్యత ఉంది. నిబంధన మందసంలో దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞలు ఉన్నాయి, ఈ పెట్టెలో యోసేపు యొక్క ఎముకలు ఉన్నాయి. మొదటిదేమో సీనాయి పర్వతం దగ్గర దేవుడు తన ప్రజలతో చేసినటువంటి నిబంధనకు సాదృశ్యం. రెండవది యోసేపు యొక్క ఎముకల పెట్టేమో దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానానికి ప్రతీక. సో ఈ 2 వారు మోసుకొని పోయేవారు. ఎఫ్బి మాయర్ అనేటువంటి గొప్ప భక్తుడు ఆయన దీని గురించి, యోసేపు యొక్క ఎముకల గురించి ఒక మాట చెప్తాడు. ఆ బాక్స్ని వీరు ఐగుప్తులో ఉన్నప్పుడు చూసినప్పుడల్లా దాంట్లో యోసేపు యొక్క శల్యములు, ఎముకలు మిగిలిన శేషముందని వారు చూసినప్పుడల్లా ఈ టాస్క్ మాస్టర్లు, అంటే వీరి మీద ఉన్నటువంటి అధిపతులు వీరిని బాగా కష్టానికి గురి చేసినప్పుడు, వీరు మరి చాలా వేదనకు గురైనప్పుడు వీరు దాని వంక చూసినప్పుడు అనుకునేవారంట, అబ్బో
ఇంకా కొంతకాలం ఓర్చుకుంటే మనకి విడుదల వస్తుంది. దేవుడు చెప్పినట్టు దేవుడు మనల్ని బయటికి తీసుకుని వస్తాడు, మనం ఈ ఎముకల్ని తీసుకొని వెళ్తాం అని వారు దాని వంక చూసి తమను తాము మరి సేద తీర్చుకునేవారు, ధైర్యపరుచుకునేవారు. వారు కొన్ని సందర్భాల్లో వారి మధ్యలో ఉన్నటువంటి కొంతమంది ఐగుప్తులో మనకి బాగానే ఉంది, ఐగుప్తులో మనకు కీరకాయలు ఉన్నాయి, ఉల్లిపాయలు ఉన్నాయి, చేపలు ఉన్నాయి, మనం సంతోషంగానే ఉన్నాం, ఇక్కడే ఉండిపోదాం అనుకుని శోధనలోనికి నడిపించినప్పుడు కూడా వీరిలో నమ్మకమైనటువంటి వారు యోసేపు యొక్క ఎముకల పెట్టె వంక చూసినప్పుడు ఐగుప్తు మన దేశం కాదు, ఐగుప్తు మన స్థానం కాదు, ఐగుప్తు మన నివాసం కాదు, ఐగుప్తులో మనం ప్రయాణికులం, ఒకరోజున దేవుడు మనల్ని బయటికి తీసుకుని వస్తాడు అన్నది జ్ఞాపకం చేసుకునేవారు. వారిలో ఎవరైనా ఇంకెంతకాలం అని డిస్పేర్కి అంటే కృంగి నిరాశ నిస్పృహలకి గురైనప్పుడు ఆ బలహీన స్థితిలోనికి వచ్చినప్పుడు యోసేపు ఎముకల్ని చూడగానే వారి జ్ఞాపకం వచ్చేది, దేవుడు మనల్ని బయటికి తీసుకుని వస్తాడు. సో యోసేపు యొక్క ఎముకల పెట్టె చాలా ఉపయోగపడింది వారికి. ఇక చివర 3 మాటలు చెప్పి నేను ఈరోజు మెసేజ్ని ముగిస్తాను. జాగ్రత్తగా గమనించండి. యోసేపు యొక్క విశ్వాసము ద్వారా ఆయన ఇచ్చినటువంటి సాక్ష్యం ఎంత గొప్పదో గమనించండి. అందుకనే దీన్ని విట్నెసింగ్ ఫెయిత్ అన్నాను, సాక్ష్యం ఇచ్చే విశ్వాసం. సో ఆయన ఆ ఎముకల పెట్టె నుండి సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన చనిపోయి కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. 400 ఏళ్ళు ఆయన చనిపోయిన తర్వాత కూడా సాక్ష్యం ఇచ్చాడు. ఎంతమందిని ఆయన బలపరిచాడు, ఎంతమందిని ఆదరించాడు, ఎంతమందికి నిరీక్షణ ఇచ్చాడు, ఎంతమందిని లేవనెత్తాడు, ఎంతమందికి దారి చూపాడు. యోసేపు చనిపోయి శవపేటికలో ఉన్న ఎముకల చేత సాక్ష్యమునిచ్చి ఇతరులను ప్రభావితం చేయగలిగినప్పుడు నీవు నేను బ్రతికుండి సాక్ష్యం ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నామంటే అది ఎంత దౌర్భాగ్యం. మనం ఇంకా బ్రతికుండి బాగుండి బలిసుండి నలుగురికి బాగు చేయలేని పరిస్థితుల్లో ఉన్నామంటే ఎంత దౌర్భాగ్యం. ఒకప్పుడు ఒక సంఘపిత్రుడు అడిగాడు, అసలు మీలాంటి వాళ్ళు బతికుండాలా అని. భూమికి భారం కాదా అన్నాడు. కరెక్టే, ఎందుకంటే మన జీవితం దేవుడికి దేవుని యొక్క నిత్య కార్యములకు ఉపయోగపడకపోతే మన జీవితము శుద్ధ దండుగా. సో ఈరోజు చాలామంది బ్రతికుండి కూడా జీవోత్సవాలుగా ఎవ్వరికీ దేవుడి కొరకు సాక్ష్యం ఇవ్వనటువంటి అశేషమైనటువంటి క్రైస్తవుల సంగతి, వారి విశ్వాసం సంగతి ఏంటి? చరిత్రలో నేను ఒక సంగతి చదివాను. వారు ఆర్టికల్ రాసినప్పుడు ద సిగ్నేచర్ ఆఫ్ ఫెయిత్ అని రాశారు. అంటే విశ్వాసం యొక్క సంతకం. మనం సంతకం పెట్టినప్పుడు అది మన సంతకం అని ఇతరులకు తెలిసిపోవడానికి చాలా క్లూస్ ఉంటాయి. సో విశ్వాసం యొక్క సంతకం, ఒకటిలో విశ్వాసం ఉందని ఎలా బయటికి తెలుస్తుంది? ఎలా తెలుస్తుందంటే వారు ఒక సర్వే చేశారు. ఒక చాలా ప్రముఖ సంఘం, అది ప్రెస్టీజియస్ చర్చ్. దాంట్లో సేవకులు ఆ సంఘంలో ఉన్నటువంటి ధనికులను, చాలా ధనమున్నటువంటి వారిని 135 మందిని వారు చనిపోయినప్పుడు సమాధి చేశారు. వీరు ఎక్స్ట్రీమ్లీ వెల్దీ, అంటే విశేషమైనటువంటి ఐశ్వర్యం గలవారు. కానీ వారు చాలా నిశ్చితంగా గమనించింది ఏంటంటే 135 మంది ధనికులు చనిపోయినప్పుడు కేవలం 14 మందే వారి యొక్క విశేషమైనటువంటి ఐశ్వర్యంలో నుండి ఎక్కువ భాగము ఆ క్రైస్తవ సంఘానికి దేవుని సువార్త పరిచర్యకు రాసి చచ్చిపోయారు. 135 రిచ్, సూపర్ స్టింకింగ్ రిచ్ died who claimed to be believers, Christians, saints, but just 14 gave their money to God's work. దేవుని యొక్క గొప్ప కార్యముల కొరకు, నిత్య కార్యముల కొరకు ఇచ్చారు. సో వాళ్ళు దాంట్లో ఏమంటున్నారంటే, these 14 people have left the signature of their faith. ఈ 14 మందే వారి విశ్వాస సంతకమును చేసిపోయారు. 121 మంది సంగతి మాకు తెలియదు. సో నిజంగానే నీకు దేవుడి మీద, సంఘం మీద, సువార్త మీద, సేవ మీద విశ్వాసం ఉంటే దాన్ని పెంపొందించాలి. దానికోసం నా సాయశక్తులా ప్రయాసపడాలి. నా ప్రతి పైసా దానికోసమే నేను ఖర్చు పెట్టాలి అనే కదా ఆలోచిస్తావు. బిబ్లికల్గా ఆలోచిస్తే అంతే కదా. సో యోసేపులో ఫస్ట్ అది మనకు కనబడుతుంది. రెండవది, యోసేపు 93 ఏళ్ళు ఆల్రెడీ మనం చూసాం. ఈజిప్ట్లో ఉన్నప్పటికీ ఈజిప్షియన్గా ఉండడానికి ఇష్టపడలేదు. ఆయన ఎప్పుడు కూడా హార్ట్లో ఇస్రాయేలీయుడే. ఈజిప్ట్లో ఉన్నా కూడా ఇస్రాయేలీయుడే. మనం ఎక్కడున్నా కూడా మనం క్రిస్టియన్ అనుకుంటే మన జీవితానికి డోకా ఉండదు. మనం ఎక్కడున్నా కూడా మనం సెయింట్, మనం ఎక్కడున్నా కూడా మనం డిసైపుల్, మనం ఎక్కడున్నా కూడా మనం గాడ్లీ అనుకుంటే మనకి ఇబ్బంది ఉండదు.
అండ్ యోసేపు ఎవరితో సహవాసం చేశాడు? ఈజిప్షియన్ ప్యాలెస్ల్లో చాలా నోబుల్స్, రిచ్ అండ్ ఫేమస్ పీపుల్ ఉన్నప్పటికీ ఆయన తన సహోదరులను కోరుకున్నాడు, తన వారిని తన దగ్గరికి తెచ్చుకున్నాడు. సో విశ్వాస సమాజంతో ఆయన ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఒక బిలీవర్ బిలీవర్స్తోనే ఉంటాడు, ఒక అన్బిలీవర్ అన్బిలీవర్స్తో ఉంటాడు. సో యోసేపు తన ఐగుప్తులో ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పటికీ ప్రయాణికుడినే, యాత్రికుడినే, పరదేశిని అనుకున్నాడు. అండ్ ఆయన తన వారితోనే సహవాసంలో గడిపాడు. ఆదికాండం 49లో ఆయన్ని యాకోబు దీవించినప్పుడు ఒక మంచి మాట పలుకుతాడు. మీకు జ్ఞాపకం ఉండొచ్చు. ఆదికాండం 49:22 యోసేపు ఫలించెడి కొమ్మ, ఊట యొద్ద ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించును. ఈజ్ అ ఫ్రూట్ఫుల్ బో. సో జోసెఫ్ వాజ్ అ ఫ్రూట్ఫుల్ మ్యాన్, ఫ్రూట్ఫుల్ ఇన్ హిస్ మిషన్. ఆయన యొక్క పనిలో, దేవుని సేవలో ఆయన ఫలించాడు, గొప్పగా ఫలించాడు. ఈజిప్ట్ ప్రైమ్ మినిస్టర్గా గొప్పగా ఫలించాడు. అనేకులకు ధాన్యాన్ని పెట్టి వారి ప్రాణాన్ని రక్షించి గొప్పగా దేవుని చేత వాడబడ్డాడు. అండ్ ఇక్కడ ఈ రాబోయే తరాలందరికీ కూడా దేవుడి వాగ్దానమును ఆధారం చేసుకుని వారికి నిరీక్షణనిచ్చి వారి విడుదల కోసము ఆయన దారి చూపి వెళ్ళిపోయాడు. మరి ఈ రోజున నేను విశ్వాసిని, నేను నిజంగా దేవుని యందు నమ్మకమైనటువంటి సాక్షిని అని చెప్పుకునే వారిలో యోసేపు లక్షణాలు ఉండకపోతే అట్లా? మనకు యోసేపులాగా గ్రానరీలు అండ్ ఆ యొక్క ధాన్యము ఫిజికల్గా గ్రెయిన్ లేదు, కానీ మనకు దేవుడు గ్రేట్ గ్రానరీ ఆఫ్ ద ఎంటైర్ యూనివర్స్ని ఇచ్చాడు. అండ్ దీంట్లో స్పిరిచువల్ అండ్ ఇటర్నల్ గ్రెయిన్ ఉంది, ఫుడ్ ఉంది. దీన్ని మనం ఎంతమందికి పంచుతున్నాం? కరువులో ఉన్నారు అందరూ, చస్తున్నారు అందరూ ఆత్మీయంగా. అలాంటి వారికి ఎంతమందికి మనం ఇస్తున్నాం? అండ్ ఎంతమంది కోసం మనము మన సాక్ష్యాన్ని విడిచిపెడుతున్నాం? మూడవది ఏంటంటే జోసెఫ్స్ బోన్స్. ఆయన యొక్క దేవుని యందు ఆయన చెప్పింది చేస్తాడు అన్న మాటకు అండ్ ఆయన కాలంలో చేస్తాడు అన్నటువంటి విషయానికి సాక్ష్యముగా, సాదృశ్యముగా ఉన్నాయి. సో జోసెఫ్కి దేవుడు ఎప్పుడైనా చేస్తాడు, ఆయన సమయంలో చేస్తాడు, ఆయన చిత్తం ప్రకారం చేస్తాడు అన్నటువంటి ప్రగాఢ విశ్వాసం ఉంది కనుక ఆయన నింపాదిగా ఉండిపోయాడు. అయితే ముగింపులో నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము ఇశ్రాయేలీయుల్లాగా యోసేపు యొక్క ఎముకల పెట్టె వంక చూడాల్సిన పని లేదు. మనకు తెరవబడినటువంటి సమాధి ఉంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుత్థానుడయ్యాడు, పరలోకానికి ఆరోహణమయ్యాడు, తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు, విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. అక్కడి నుండి మనల్ని త్వరలో వచ్చి తీసుకెళ్తాడు. మన కొరకు పరలోకంలో తండ్రి ఇంట అనేక నివాసములు సిద్ధపరుస్తున్నాడు, అక్కడికి మనల్ని తీసుకెళ్తాడు. సో ఒక రకంగా చెప్తే మనం ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచం ఐగుప్తు కన్నా దారుణం. ఇలాంటి ప్రపంచంలో మనకున్నటువంటి అన్ని రకాల సాధక బాధలు అండ్ శోధనలు, విపరీత స్థితుల్లో నుండి విడుదల, ఎక్సడస్ అనేది త్వరలోనే పరలోకానికి మన విమోచకుడు రక్షకుడు యేసుక్రీస్తు వచ్చినప్పుడు మనకు లభించబోతోంది. అంతవరకు మనము బ్రతుకున్నా చనిపోయినా మన సాక్ష్యమును విడిచిపెట్టాలి. సాక్ష్యమిచ్చే విశ్వాసులముగా ఉండాలి. సాక్ష్యమిచ్చేటువంటి విశ్వాసము మనకు ఉండాలి. యోసేపుకి దైవ జ్ఞానం ఉంది అని మనందరికీ తెలుసు కదా. సో ఒక భక్తుడు, బిల్ గోథర్డ్ అనేటువంటి భక్తుడు అంటాడు, విజ్డమ్ ఈజ్ సీయింగ్ లైఫ్ ఫ్రమ్ గాడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. నిజమైన జ్ఞానం ఏంటి అంటే జీవితాన్ని దేవుడి దృష్టికోణం నుండి చూడడం. అది యోసేపు 100% చేశాడు. రెండవది, విజ్డమ్ ఇస్ ది ఎబిలిటీ టు అప్లై బిబ్లికల్ ట్రూత్స్ టు ఆల్ లైఫ్ సిచ్యువేషన్స్. జీవితంలో ఎదుర్కొనే ప్రతి పరిస్థితి, అన్ని పరిస్థితులకు కూడా దేవుని యొక్క సత్యాన్ని, బైబిల్ సత్యాన్ని మనము అన్వయించుకోవడమే జ్ఞానం. చదివేసి వదిలేయడం కాదు, చదివిన దాన్ని మన జీవితానికి అప్లై చేసుకోవడమే జ్ఞానం. లండన్లో చాలా పెద్ద భారీ సభ జరుగుతున్నప్పుడు క్రైస్తవ భక్తి గీతముల గేయకర్త, హిమ్నిస్ట్, ఆమె పేరు ఫ్రాన్సిస్ రిడ్లీ హవర్గాల్. ఆమెను ఒక భక్తి గీతాన్ని పాడమంటే ఆమె పాడారు. పాడిన తర్వాత ఒక యవనస్తుడు వచ్చి ఆమెతో మాట్లాడుతున్నప్పుడు అతడు రక్షణ లేనటువంటి లోక సంబంధుడైన యవనస్తుడు కనుక మరి చాలా సింపుల్గా అంటే లోక సంబంధమైనటువంటి సంభాషణ మొదలుపెట్టాడు. ఆమె కాసేపు దాన్ని జరగనిచ్చింది. తర్వాత అతనికి తెలియకుండానే ఆమె ఆ సంభాషణ నుండి మరి దైవికంగా దేవుని వైపు, ఆత్మీయ విషయాల వైపు, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వైపు చాలా న్యాచురల్గా తీసుకెళ్ళిపోయింది. అండ్ ఆ యవనస్తుడు ఆశ్చర్యపోయాడు, నేను ఇంత సింపుల్ అండ్ ఈ యొక్క జాలీ
టాక్ని చేస్తుంటే మీరు అక్కడ నుండి ఆ యొక్క హోలీ టాక్లోకి తీసుకెళ్ళిపోయారు, స్పిరిచువల్ టాక్లోకి తీసుకెళ్ళిపోయారు. అండ్ మీరు నా ఆత్మకున్నటువంటి ప్రమాదం గురించి, నా నిత్య నాశనం గురించి, యేసే రక్షకుడు అనేటువంటి విషయం గురించి నాకు తెలియకుండానే ఇక్కడ నుండి అక్కడికి తీసుకెళ్ళిపోయారు. అబ్బా, మీరు చాలా మరి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి అన్నప్పుడు ఫ్రాన్సిస్ అతనితో చెప్పింది, నేనేమి జ్ఞానం కలిగిన దానను కాదు, ఇది నా యజమాని, నా ప్రభు నాకు ఇచ్చినటువంటి ఒక వరం. ఏ సబ్జెక్ట్ నుండి నేను మాట్లాడినా కూడా అక్కడ నుండి న్యాచురల్గా ఆ యొక్క రియల్ సబ్జెక్ట్, స్పిరిచువల్ సబ్జెక్ట్, సాల్వేషన్ త్రూ జీసస్ క్రైస్ట్ ది ఓన్లీ సేవియర్ అన్నదానికి ఆయన నన్ను నడిపించేస్తాడు. ఎందుకంటే అదే మనిషికి ముఖ్యం. సూర్యుని కింద ఉన్నటువంటి ఎన్ని విషయాల గురించి నువ్వు చర్చ పెట్టినా రేపు చనిపోయే సమయం వచ్చినప్పుడు అవి ఎవరికి ఉపయోగపడవు. యేసుక్రీస్తు ప్రభు యొక్క సత్యమే వారిని విడుదల చేస్తుంది కనుక అదే చెప్పాలి అని చెప్పి అతనికి అండ్ ఇతరులకు నేను నిత్యమైనటువంటి విషయాలను వారు ముఖాముఖిగా ఎదుర్కొనేటట్టు చేసి అండ్ ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వారిని నడిపించుట కొరకే దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. నేను వారి ఎదుట యేసును హెచ్చిస్తే యేసు వారిని ఆకర్షిస్తాడు. దాన్ని బట్టి దేవునికే స్తోత్రము. నేను ప్రత్యేకంగా ఏం పని కట్టుకొని ఈ రకంగా సంభాషణలను తీసుకుపోను అని ఆమె చెప్పింది. సో యోసేపు జీవితంలో సాక్ష్యము, ఫ్రాన్సిస్ అనేటువంటి సహోదరి యొక్క సాక్ష్యం మనం చూసుకున్నప్పుడు మన లైఫ్ ఇట్ ఈస్ అ కాన్స్టెంట్ విట్నెస్ టు ద పీపుల్ అరౌండ్ అబౌట్ గాడ్స్ గ్రేస్ అండ్ గాడ్స్ గ్లోరీ. మనలో దేవుడి కృప, దేవుడి మహిమ యొక్క సాక్ష్యంగా ఇతరులకు ఇస్తూ అండ్ రేపు వారు కూడా ఆయన దగ్గరికి వచ్చేందుకు అది ఉపయోగపడుతూ ఉండుట దేవుని చిత్తం. యోసేపు ఆ దేశమంతటికి ఆ రకంగా దేవుని చేత వాడబడ్డాడు. అందుకనే ఆయన యొక్క ఎక్స్ట్రాడినరీ అచీవ్మెంట్స్ని దేవుడు లెక్కలోకి తీసుకోలేదు, కానీ ఆయన యొక్క ఇటర్నల్ అచీవ్మెంట్ని అంటే నిత్యత్వంలో ఉపయోగపడేటువంటి ధన్యమైన కార్యముని దేవుడు లెక్కలోకి తీసుకొని హెబ్రీ 11:22 రాయించాడు. దాన్ని బట్టి దేవునికే స్తోత్రం. విశ్వాసమును బట్టి యోసేపు వీరుడయ్యాడు. నీవు నేను కూడా అలాగే అవ్వగలం. సో మన జీవితంలో ఎప్పుడైతే దేవుని మహిమ కొరకు, ఇతరుల మేలు కొరకు మనము జీవిస్తామో మనం కూడా యోసేపులాగా సాక్ష్యమును విడిచిపెట్టగలం. తలంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మీ జీవితం వాక్యానికి సరితూగకపోతే, వాక్యపు వెలుగులో మలినంగా కనబడితే మారు మనసు పొందండి, పాపం ఒప్పుకోండి, క్షమించబడండి, యేసు రక్తంలో కడుగబడండి. అండ్ ఇప్పుడు ఈ లెసన్ ద్వారా నేర్చుకున్న ఆత్మీయ సత్యాలు మీ లైఫ్లో అప్లై చేసుకుని బ్రతకండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి మీ కృతజ్ఞతా స్తోత్రాలు. ప్రతి వారము ఆన్లైన్ బైబిల్ స్టడీ ద్వారా మీరు మాట్లాడుతున్నారు. మీ యొక్క నిత్య సత్యవాక్యము మాకు ప్రకటించబడుతోంది. వాటిని మేము విని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోకుండా ట్రాన్స్ఫర్మేషన్లోనికి రావడానికి, సాల్వేషన్ లేకపోతే సాల్వేషన్లోనికి రావడానికి, శాంక్టిఫికేషన్ లేకపోతే శాంక్టిఫికేషన్లోనికి రావడానికి, అండ్ మేము ఎందుకు పనికి రాకుండా సోమర్లంగా అండ్ స్వార్థపరులంగా ఉంటే నీ రియల్ ఇటర్నల్ సర్వీస్లోకి రావడానికి వాడుకోమని, మా ప్రియులందరినీ వారి కుటుంబ సమేతంగా దీవించి వర్ధిల్ల చేయమని, విశ్వాసంలో వర్ధిల్ల చేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసం ఈ ఆన్లైన్ బైబిల్ స్టడీలో పాల్గొనే సంఘానికి, ప్రియులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. సో ప్రభు మనకి మరొక అవకాశం ఇస్తే వచ్చే వారం మరలా హీబ్రూస్ 11 మన ఆన్లైన్ బైబిల్ స్టడీలో మనం కంటిన్యూ అవుతాం. అప్పటిదాకా విశ్వాసం నుండి అధిక విశ్వాసం వరకు ఎదిగి వర్ధిల్లండి. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.